ఈరోజు మహాశివరాత్రి శుభదినం, పర్వదినం కూడా మనకి. ఈరోజు ఓదులపేట గ్రామంలో ప్రసన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి పురాతన దేవాలయం శిథిల దశలో ఉండగా ఆ దేవాలయంలో పూజలు ప్రారంభించాలనే ఉద్దేశంలో భాగంగా మేము ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ విధంగా చాలా గ్రామాల్లో శిథిల దేవాలయాలు ఉండి పూజలు లేకుండా ఉండటంతో ఆయా గ్రామాలు సుఖ సంపదలు లేకుండా కష్టాలతో, దుఃఖాలతో, బాధలతో ఉన్నాయి. ఆ పరిస్థితిలో మేము కొన్ని దేవాలయాల్లో పూజలు ప్రారంభించి నిరవధికంగా కొనసాగించేందుకు వీలుగా కొన్ని నెలల పాటు జీతాలు కూడా ఇచ్చి ఈ దేవాలయాల్లో పూజలు జరిపించేందుకు సహకరిస్తున్నాం. ఇందులో భాగంగా శంకర స్తుతి వ్యవస్థాపకులు విజయవాడ వాస్తవ్యులు, అమెరికాలో కాపురం ఉంటున్న, పెన్సిల్వేనియా రాష్ట్రంలో వాళ్ళు కాపురం ఉంటున్నారు. శ్రీమతి నాగోతి ప్రసన్నలక్ష్మి, శ్రీమతి శ్రీనివాసరావు దంపతుల వారి సహకారంతో ఈరోజు తొలి పూజ మనం ప్రారంభించినాము. రేపటి నుంచి కూడా ఈ గ్రామంలో పూజ ఇదే విధంగా సంవత్సరాల తరబడి కొనసాగాలనే ఉద్దేశంతో ఈ ప్రారంభం జరిగింది. మేము 108 దేవాలయాలు, ఇలాంటి దేవాలయాలు ఎన్నుకుని పూజలు ప్రారంభిస్తూ వస్తున్నాము. ఇది 9వ దేవాలయంలో ఈ విధంగా నిలిచిపోయిన పూజను కొనసాగిస్తున్నామని చెప్పుటకు సంతోషిస్తున్నాము. ఇంకా మీ ప్రాంతంలో కూడా ఇలాంటి దేవాలయాలు ఉంటే మేము వాటికి సహాయం చేసి పూజలు కొనసాగించేందుకు సహాయం చేయగలమని చెప్తున్నాము. మన ఊరిలో శిథిల దేవాలయం ఉండటం మనకు అరిష్టం అనేది అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని గుడిలో దీపం లేకుండటం మనకు చాలా కష్టాలకు కారణమవుతుందని గ్రహించండి. దేవుడు లేని ఊరు దుఃఖించే ఊరుగా ఉంటుందనేది జ్ఞాపకం పెట్టుకోండి. నిత్యము దేవుని పూజలు చేసే ఊరు ఉండేంత సుఖ సౌఖ్యాలు వేరే గ్రామంలో ఉండవనేది కూడా తెలుసుకోండి. ఎవరికి వారు కలిసి వర్గ భేదాలు, రాజకీయాలు దూరంగా పెట్టి గ్రామంలో ఉండే దేవాలయాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సర్వశక్తులా ప్రయత్నించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.